ఈ నెల 18న తిరుపతిలో ఎన్టీఆర్ కార్యక్రమం ఉంటుందా ఉండదా? తారక్కు తెలియకుండా ఆయన పేరుతో ప్రోగ్రామ్ సెట్ చేసింది ఎవరు? రా ఎన్టీఆర్ వెనుక ఎవరున్నారనేది పెద్ద చర్చగా మారింది. తప్పుడు సమాచారాలను ఇచ్చి అభిమానులను ప్రజలను మోసం చేయకండి అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ లీడర్ కృష్ణ యాదవ్ తో మా తిరుపతి ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. 18న తిరుపతిలో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఒక 3 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అది ఇంతకీ ఆ ప్రెస్ మీట్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్లో కొన్ని జిల్లాల్లో కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి స్టేట్ లీడర్ కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఈ 18వ తేదీ తిరుపతిలో కూడా భారీ ఎత్తున ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ ప్రెస్ మీట్కి హాజరు కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వచ్చాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? దాని విషయంగానే నేను ప్రెస్కి రావడం జరిగింది. మేము 4 రోజుల ముందు చూసాము ఇది స్టేట్మెంట్. సరే జూనియర్ ఎన్టీఆర్ వస్తారని వాళ్ళు ఫస్ట్ పెట్టలే, ఏదో ప్రెస్ మీటు సహాయ కార్యక్రమాలు ఏవో చేస్తామనేసి పెట్టారు. సరే ఇలాంటివి ఇండియా మొత్తం చాలామంది ఉన్నారు, దాంట్లో ఒకరు పేరు చేసుకుంటా ఉన్నారేమో అనుకున్నాం మేము. ఇది అటు ఇటు చూసి ఎన్టీఆర్ వచ్చేస్తారని అందరికి వెళ్ళిపోవడం, ఇది గందరగోళం వెళ్ళిపోయింది. కాబట్టి క్లారిటీ ఇచ్చేదానికి అఫిషియల్గా నేను ప్రెస్ మీడియా ముందుకు వచ్చాను. ఇదంతా ఫేక్ న్యూస్. మెయిన్గా చెప్పాలంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. క్లియర్గా చెప్తున్నాం. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ పర్సనల్ ఎజెండాతో వాళ్ళు పెట్టుకున్న ఇది అసోసియేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పులే. కానీ కాంట్రవర్సీ వచ్చినప్పుడు వాళ్ళే సాల్వ్ చేసి ఉండాలి. కానీ మేము 3 రోజులు చూసాం, వాళ్ళే స్టార్ట్ చేశారు, వాళ్ళే క్లోజ్ చేశారు. కానీ వాళ్ళు అట్లా అనుకోలే, దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తాము, ఎన్టీఆర్ గారు కూడా పాల్గొంటారు. ఆ 100 కోట్లతో ఆ సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత ఇదేమైనా ఒక రాజకీయానికి సంబంధించి ముడిపడేటువంటి అంశం ఏమన్నా అనుకుంటాను? ఇది రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. ఇది యాక్చువల్గా అయితే హీరో గారు షూటింగ్లో బిజీగా ఉంటారు, అభిమానులు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మధ్యలో వీళ్ళు ఏదో పర్సనల్గా సహాయ కార్యక్రమం చేసుకొని తప్పలే. సహాయ కార్యక్రమాలు చేసేదానికి ఎవరు అడ్డుపడరు, హ్యాపీగా చేయమనే కోరుకుంటారు. తిరుపతి లాంటి దగ్గర ఇంకా చేయి, ఇంకా పుణ్యం వస్తుంది, తప్పు లేదు. కాంట్రవర్సీ అయింది. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం చాలా పీస్ఫుల్గా ఉండే ప్రదేశం. ఇక్కడ మీరు అలజడిలాగా ఎన్టీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇవ్వబోతా అన్నాడు. అందరూ రేపు జనాలు వచ్చి పడి తాజ్ హోటల్ కాడికి వస్తే ఏంది పరిస్థితి? దాన్ని ఏమైనా కనీసం మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. కాదు, రావట్లేదు, ఎందుకు చెప్పలేకపోయారు మీరు? కాబట్టే మేము ప్రెస్కి వచ్చి ఇప్పుడు అఫిషియల్గా చెప్తున్నాం, ఎన్టీఆర్ గారు రావట్లేదు, అవన్నీ ఫేక్ న్యూస్లే, అవేవి నమ్మద్దండి. దయచేసి ఏదున్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి నోట్ వస్తుంది. ఆల్రెడీ వీళ్ళపైన 2 సార్లు నోట్ ఇచ్చారు, అది వెలుగులోకి రాలేదు ఎక్కువ. కాబట్టే మేము వాయిస్ ఇస్తున్నాం. వాయిస్లో వేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. కాబట్టి తిరుపతికి 18వ తేదీ కానీ ఎప్పుడు ఎన్టీఆర్ రావట్లేదు, ఇది క్లియరు. ఇంకోటి ఏంది, రా అనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు డొనేషన్లు అడిగినా ఫ్యాన్స్ వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేసినా వాళ్ళ ట్రాప్లో పడద్దండి. కేవలం వాళ్ళ స్వతంత్ర అజెండాతో చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసుకుంటే తప్పులే, చేసుకొనివ్వండి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సర్క్యులర్లో అయితే 100 కోర్స్ అనేటువంటిది ప్రత్యేకంగా దాన్ని నొక్కి ఒక్కానించడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు సార్? అసలు ఎందుకు ఇలా చేసి జనాలను కావచ్చు, అభిమానులను కావచ్చు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు? ఆ 100 కోట్ల విషయమే రేపు మేము ఎస్పీ గారిని కలవబోతున్నాం. ఈ 100 కోట్లు పెట్టడానికి కారణం ఏంది, కాంట్రవర్సీ చేయడానికి కారణం ఏంది, దీని వెనక ఎవరు ఉన్నారు, ఇంత ఇష్యూ చేయడానికి ఏంది దీని వెనక అనే దానిపైన నేను కంప్లైంట్ న్యాయ పోరాటం చేసేదానికి రెడీగా ఉన్నాం. రేపు అభిమానులను తప్పి ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ రేజ్ చేస్తున్నాం. దీనికి వెనక ఎవరు ఉన్నారు, దీని కథ 100 కోట్లు ఏంది. దీనివల్ల ఏమైపోయిందంటే అభిమానుల్లో కూడా పేద అభిమానులు ఉంటారు, వాళ్ళని కన్ఫ్యూజ్, వాళ్ళు పాపం ఏదో సాయం వస్తుంది కదా అనేసి జనాలు వచ్చి పడితే దీనికంతా ఎవరు బాధ్యులు? వీళ్ళే క్లారిటీ ఇవ్వాలి కదా. కానీ 4 రోజులు చూసాం, ఇవ్వలేదు. కాబట్టి మేము అందుకే రేపు ఎస్పీని కలిసి దీనిపైన కూడా ఎంక్వైరీ చేసి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటే కంక్లూజన్గా ఫైనల్గా మీరు ఈ యొక్క ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు? ఎవరనేది వీళ్ళు ఏమైనా ఇప్పటివరకు మీరు మీ విచారణలో ఏమైనా మీకు వెలుగులోకి వచ్చినా సరే ఎవరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది దానిపైన మాకు కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మేము ఎస్పీని కంప్లైంట్ చేస్తున్నాం.
విచారణలో తేలుతుంది, అప్పుడు ఖచ్చితంగా చెప్తాం. మీరు ఫైనల్గా ఫ్యాన్స్ అసోసియేషన్కి ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర కన్వీనర్గా మీరు ఫ్యాన్స్కి ఏమి ఇవ్వబోతున్నారు సమాచారం? ఏదున్నా స్టేట్మెంట్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది, అదే నమ్మండి. ఇలాంటివన్నీ ఏది నమ్మద్దండి, ఎవరు ట్రాప్లో మీరు పడద్దండి. దయచేసి ఏదున్నా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫిషియల్గానే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది. దానికంటే గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అఫిషియల్ గ్రూప్లోనే ఉండండి. అనఫిషియల్ గ్రూప్లో నుంచి డిలీట్ అయిపోయి అఫిషియల్ గ్రూప్లో ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఒకటే చెప్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి పోకడలకు పోకండి. అభిమానుల్ని ఎవరు కూడా కించపరిచే విధంగా 100 కోట్లు సేవా కార్యక్రమాలు తీసుకొస్తాము, ఇలాంటివి ఎవరిని కూడా నమ్మొద్దండి. అసోసియేషన్కి సంబంధించినటువంటి లెటర్ హ్యాడ్లో ఏదైనా సమాచారం పూర్తిగా వస్తేనే దానికి స్పందించండి, మిగిలిన వారు ఇచ్చినటువంటి వాటికి ఎవరూ కూడా స్పందించవద్దండి అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 100 కోట్లు కలెక్ట్ చేస్తారు, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదే కానీ ప్రజల్ని అభిమానుల్ని తప్పుదోర పట్టించొద్దని చెప్తున్నారు. దీనికి సంబంధించి తిరుపతి ఎస్పీకి కూడా ఒక లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఏంటనేటువంటిది ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా దీన్ని ఎంక్వైరీ చేయబోతున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.